హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు కాంచీపురంలోని వెండి బల్లి అండ్ బంగారు బల్లి గురించి తెలుసుకుందాము. అసలు ఆ వెండి బల్లి బంగారు బల్లి అక్కడ ఎందుకు పెట్టారు, అసలు అవి ఎలా వచ్చినాయి, వాటి కథ ఏంటి, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి, మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి ఎలా వచ్చాయంటే, పూర్వం గౌతమ్ మహర్షి అని చెప్పి ఒక మహర్షి ఉండేవాళ్ళు. ఆయనకి ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు అనమాట, ఆయన దగ్గర పనిచేస్తూ. ఆ ఇద్దరు శిష్యులు ఏంటంటే రోజు ఆయనకి గౌతమ్ మహర్షికి కావాల్సినవన్నీ ఆ ఇద్దరు శిష్యులు చూసుకునేవాళ్ళు. అయితే ఏంటంటే ఆయనకి ఒకరోజు మంచినీళ్ళు తెస్తారనమాట 2 గిన్నెల్లో ఆయన కోసం, గౌతమ్ మహర్షి గారి కోసం. అయితే వాళ్ళు చూసుకోకుండా తెస్తారు. ఆ 2 గిన్నెలు ఏంటంటే బల్లులు ఉంటాయి, 2 బల్లులు. అది చూసిన గౌతమ్ మహర్షి ఆగ్రహించి వాళ్ళిద్దరిని అయితే శపిస్తాడు. చేపించడంటే వాళ్ళు బాధపడి, స్వామి దీనికి వేరే మార్గం లేదా, ఈ శాప విమోచనం ఎప్పుడవుతుంది, ఎలాగ మాకు జరిగిద్ది అని చెప్పి గౌతమ్ మహర్షిని అడిగితే ఆయన దానికి ఒక ఉపాయం చెప్తారు. అదేంటంటే కాంచీపురంలోని వరదరాజ స్వామిని మీరు తపస్సు చేయండి, ఆ స్వామి మీ యొక్క పాపది కడిగేస్తారని చెప్పి ఆయన గౌతమ్ మహర్షి అయితే ఆ ఇద్దరికి సలహా ఇస్తారు. ఆ ఇద్దరు అప్పటి నుంచి బల్లి రూపంలో గత కొన్ని వేల సంవత్సరాలుగా ఆ వరదరాజ స్వామిని అయితే ఆయన ఆరాధిస్తూ ఉంటారన్నమాట, ఆ 2 బల్లులు. అలాగే ఆయన ఎప్పుడు దర్శనమిస్తారా, మా పాపం విమోచన ఎప్పుడు కలిగిస్తారని చెప్పి. అయితే ఒకరోజైతే ఆయన అయితే ప్రత్యక్షం అవుతారు ఆ బల్లుల దగ్గరికి. వాళ్ళకైతే పాపాన్ని అయితే కడిగేసి వాళ్ళని నార్మల్ రూపంలోకి అయితే తీసుకొచ్చేస్తారు. అయితే వాళ్ళ భక్తికి మెచ్చి ఆయన ఇంకోటి ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరికీ ప్రతీకగా వెండి బల్లి బంగారు బల్లిని ఆ గుడిలోనే ప్రతిష్ఠించమని చెప్పి చెప్తారన్నమాట, కల్లో కనిపించి. సో అప్పటి నుంచి వాళ్ళు ఆ వెండి బల్లి బంగారు బల్లిని ఎవరైతే తాకుతారో బల్లి దోషాలు ఉన్నా పోతాయి, పాపాలన్నీ కడిగేస్తారు అని చెప్పి దానికి ప్రతీకగా ఆ కాంచీపురం వరదరాజ స్వామి టెంపుల్లో వెండి బల్లి బంగారు బల్లి అయితే ఉంటుంది. సో మీరు కూడా అక్కడ కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా వాటిని చూసే ఉంటారు. అండ్ ఇంకా వెళ్ళలేదు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళేదైతే సందర్శించండి. గుడి కూడా చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు ఆ వెండి బల్లి బంగారు బల్లిని చూడడానికి, ఆ బలిదోషాలు ఏమైనా తొలగించుకోవడానికి వెళ్తారు. మీరు కూడా ఒకసారి వెళ్తే కనుక ఖచ్చితంగా వాటిని అయితే తాకండి, మీ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా పోతాయి. మన వీడియో మీకు నచ్చి ఉంటుందని కోరుకుంటున్నాను. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.